చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇండస్ట్రీలో మీరు ఏమన్నా ఎదుర్కోలేని ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? కొడుకుని ఇండస్ట్రీకి వద్దు అని చెప్పడానికి. ఎందుకంటే ఎవరైనా కానీ కొడుకుల్ని కంటిన్యూ చేస్తారు ఇండస్ట్రీలో. అంటే అదృష్టం ఉండాలి కదండి. అదృష్టం లేకపోతే పైకి రాలేము కదా. సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఎవరు మాకు. కాలం చేయటమే కానీ, అదృష్టం కొద్దీ రావటమే కానీ, అదే ఆర్థికంగా మనం సినిమాలు తీసుకుని మనం చేయగలిగిన స్తోమత లేదు. అటువంటిప్పుడు మనం రాంగ్గా వెళ్ళకూడదు కదా. నాన్నగారు దాన ధర్మాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎవరైనా చేస్తారు. మా ఊర్లో అందరూ చేశారు. మా ఊర్లో ఉన్న రాజులందరూ కూడా అయిపోయారు. అప్పట్లో వాళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి చూడండి. ఆ విధంగా అందరూ కూడా మంచి మనసుతో ఫ్యూచర్ ప్లానింగ్ లేక, ఇలా అవుతుంది అనేది లేక, తర్వాత ఇలా పెరిగిపోతాయి ధరలు, అంటే భూమి అది ఇలా పెరుగుతాయి ధరలు, ఇవన్నీ ఏమీ తెలియక ఒక్కొక్కటి అమ్ముకుని చేసేయటం. సో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలకి మనం ఇవాళ బాగున్నాం అనుకోండి. ఆరోగ్యంగానే, ఆర్థికంగానే అన్నీ బాగున్నాం. వెస్ట్ గోదావరి కదా సార్? వెస్ట్ గోదావరి. కృష్ణరాజు గారు, ప్రభాస్ రిలేటివ్సేనా? అంటే క్షత్రియాస్లో రిలేటివ్సే. మా అందరం వెస్ట్ గోదావరి, మొగల్తూరు ప్లస్ మాది తణుకు దగ్గర అండి. వెస్ట్ గోదావరి దగ్గర రిలేటివ్స్ వాళ్ళు కూడా. ఆయన హెల్ప్ ఏముందా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు? అంటే కలుస్తూ ఉండేవారు అండి. కష్ట సుఖాలు చెప్పుకుంటే ఉండేవాళ్ళు. ఆయన పెద్ద ఆయన కదా. మూర్తిరాజు గారు అని మినిస్టర్ ఉండేవారు. అవును, వారి తరఫునే కదా, వారి ఫ్యామిలీ దగ్గర కృష్ణరాజు గారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ కదా. సో మా కష్టం చెప్పుకునేవాళ్ళం. ప్రభాస్ గారితో చేయలేదు? ప్రభాస్ గారితో అసలు చేయలేదు, చూడలేదు కూడా నేను. ప్రభాస్ గారికి నాకు పరిచయం లేదండి. ఏముంది, ఒక సినిమా చేస్తే పరిచయం వచ్చేస్తుంది. అంటే చూస్తూ ఉంటాం కదా, ఈ ఛానల్స్లో వాటిలో సినిమాలు అవి చూస్తాం కదా. అందుకని నేను బాహుబలి కెనడాలో చూడటం జరిగిందండి. ఓకే, అక్కడ ఉండగా చూశాను. రిలీజ్ సేమ్ టైం, ఇక్కడ రిలీజ్ రోజున అక్కడ కూడా రిలీజ్ అయినా ఆ టైంకి మేము అక్కడ ఉన్నాం. ఓకే, అది చూడటం. అంటే ఎలా అనిపిస్తుంది అంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటం అనుకోని ప్రయాణంతో రాజేంద్ర ప్రసాద్ గారితో? బాగుందండి. అంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ మనం చెప్పలేము కదా, అనుకోలేము కదా ఇలా ఉంటుంది అని. సో ఏంటంటే ఇంత లెంగ్తీ క్యారెక్టర్ అనుకోలేదండి. ఏదో చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు పక్కననే, ఆయన పక్కన చేయటం చాలా సంతోషపడి, చాలా కాలం అయింది చేసి, వారిని చేసి చాలా కాలం అయింది అని చెప్పి అంటే ఏకంగా 30 days చేయవలసి వచ్చిందండి. అదొక టైప్ క్యారెక్టర్ సృష్టించారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు కావాలని నన్ను పెట్టుకోవటం జరిగింది. ఇద్దరు స్నేహితులు అనమాట. సో ఇంత స్నేహం, దాంట్లో ఎంత స్నేహంగా మేము సినిమాలో ఉన్నామో బయట కూడా అంత స్నేహంగా నేనంటే అంత ఇష్టం వారికి. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పకుండా ఒక వెరైటీ కథ అండి. వారు వెరైటీ కథలు తప్పకుండా ఒప్పుకుంటారు. ఆయన నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. మరి దీంట్లో అదే కాకుండా చాలా ఆర్టిస్టులు 100 రోజులు సినిమాలు ఆడినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఇప్పుడు నన్ను తీసుకున్న 100 days ఫిలిమ్స్ ఎన్నో చేశాను. నారాయణరావు గారు, సుబ్బలాక్ సుధాకర్ గారు, తులసి గారు, ప్రేమ గారు హీరోయిన్గా ఎన్నో చేసినటువంటి, మరి వారు తెలిసి బుక్ చేశారో తెలియక బుక్ చేశారో తెలియదు కానీ ప్రతి క్యారెక్టర్ని కొంచెం అదృష్టవంతుల్ని పెట్టారండి. ఓకే, మాకు అవకాశం వచ్చిందని, నాకు హిట్ అయ్యి సక్సెస్ అయ్యే వాటిలోనే నాకు ఎక్కువ అవకాశాలు రావడం జరిగినాయి. సీరియల్స్ అయినా సినిమాలైనా లక్కీగా. సో ఆ విధంగా మరి దీంట్లో నాకు అవకాశం వచ్చిందంటే సక్సెస్ అవుతుందని ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఎవరికి కూడా, ఇప్పుడు నారాయణరావు గారు అవనివ్వండి, వీర అవనివ్వండి, నేను అవనివ్వండి, మాకెవరికి సెపరేట్ ఫ్యాన్స్ లేరు. సో సినిమా బాగుందంటే అందరు ఫ్యాన్స్ మావి చూస్తారు, ఒక్క గ్రూప్కి చెందిన వాళ్ళే కాదండి. సో అందుకే మా ఫిలిమ్స్ ఏ తీసుకున్నా సరే అందరూ చూసినా మాకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అవి ఏమీ లేవండి అందరికీ కూడా. మా నారాయణరావు గారు కానీ నాకు కానీ అంతులేని కదా ఎంత బాగా ఆడింది. మా జగన్మోహిని ఎంత బాగా ఆడింది. ఆ రోజులు వేరు కదా అసలు, డిఫరెంట్. ఇంకా అది ఆ రోజుల్లో సినిమా బాగుందండి. లేదండి, కాదండి. ఎందుకంటే ఆ రోజులు వేరంటానికి కూడా అప్పుడు నాగేశ్వరరావు గారికి ఫ్యాన్స్ ఉండేవారు, రామారావు గారికి ఫ్యాన్స్, కొట్టుకు చచ్చేవాడు ఫ్యాన్స్. సో మీరు ఇందాక అడిగిన రామారావు గారిని, నాగేశ్వరరావుని విమర్శించినప్పుడు ఇద్దరు ఫ్యాన్సే అసలు లోకంలో ఉండేది. నువ్వు ఇద్దరినే అంటావా, నీ సినిమా ఎవడ చూస్తాడు అని కూడా ఫ్యాన్స్ బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేయలేదు. బాయ్కాట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, బాయ్కాట్ చేయలేదు వాళ్ళు.
అంటావా అని అన్నవి కూడా పేపర్లో వేశారు. ఈ సినిమా ఎవడు చూస్తాడయ్యా అసలు చిచ్చిచ్చి అని కూడా అన్నారండి. కానీ మరి సేమ్ టైం కృష్ణ గారి సినిమా రామారావు గారి సినిమా మధ్య నాది వేస్తే మరి అంతలా ఎలా ఆడింది, మోర్ దాన్ 100 days ఎలా ఆడింది? జయమాలి గారు మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అలా పండే, మరి ఏం చేస్తాం? అలా అంటే చాలా సినిమాల్లో ఉన్నారు కదా, జయమాల గారు వేరే, నేను జయమాల గారు ఉన్నాం, కానీ అంతలా ఆడలేదు కదా. మిగిలిన వాటిల్లో కొన్ని నవమోహిని సినిమా ఆడింది, దాంట్లో శారద గారు కూడా లేరు, జయమాల గారు లేరు, శారద గారు కూడా లేరు. ఓకే, దగ్గర 80% జగన్మోహిని అంత హిట్ అది. నవమోహిని, రోహిణి గారు, నేను, కమిడియన్ లేరు, వేరే కమిడియన్ ఎవరో కొత్త ఆయన వస్తే ఆయనకి ఇచ్చేసారు విట్లాచారి గారు, ఓకే, ఇంకెవరూ లేరు. అదెలా ఆడిందండి? సార్ ఇప్పుడులోనే ఇలా ఉన్నారు కదా, అప్పుడు ఇంకా స్మార్ట్గా ఉంటారా? నేను ఇప్పుడే మంది హీరోయిన్స్ ఫాలోయింగ్ ఉండేది లేదండి, నేను ఇప్పుడే బాగున్నానేమో అనుకుంటున్నాను. సరే, అప్పుడు ఇంకా బాగుంటారు కదా. ఏమో మరి నాకు మాత్రం ఇప్పుడే బాగున్నట్టుగా. అప్పుడు ఎంతమంది హీరోయిన్స్? అప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద జుట్టు, ఏమండి పెద్ద మీసాలు, అందరూ అలాగే ఉండేవారు కదా, బెల్ బాటమ్ ప్యాంట్స్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు చూస్తే అబ్బా ఇదేంటి, అదేం ప్యాంటు, అదేమిది, లావేంటి, మంచి ఉన్నాయని విన్నా నేను, అందుకని. ఏంటండి ఆ రోజుల్లో మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారంట మీకు. ఎవరు ఫాలోవర్స్? హీరోయిన్స్, హీరోయిన్స్ ఉండరండి. ఎందుకంటే 2-3 సినిమాలే మేము ఎవరితో చేసినా అటువంటి అవకాశాలు దొరికినాయి. అక్కడికక్కడ మాట్లాడుకోవటం తప్పితే తర్వాత ఫోన్లో పలకరించుకుని తర్వాత ఇటువంటి ఏమీ లేవండి. సో లేనప్పుడు ఎలా ఉన్నాయంటారు? అలా ఉంటే రూమర్స్ వచ్చేవి కదా. మాకు ఎప్పుడైనా రూమర్స్ వచ్చినాయా? ఏమో అప్పుడు న్యూస్ ఛానల్స్ లేవు కదా. లేకపోయినా ఎందుకు పేపర్లో వేస్తారు కదా. అప్పుడు మీ కాలం నాటి ఆర్టిస్టులు ఎవరైనా మాకు చెప్తే అదే న్యూస్. పేపర్లకు వేస్తారండి, కాగడా అవి ఉండేవి కదండి, వాటిల్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.